ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్లో అదే రేంజ్లో మోసాలు కూడా జరుగుతున్నాయి. నిరుద్యోగులకు వల విసురుతున్న కొన్ని ఐటీ కంపెనీలు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి చివరికి బిచాణ ఎత్తేస్తున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన యువతీ యువకులు బారి బాయిలో పడి లబోదిబోమంటున్నారు. చివరకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్లో ఓ కంపెనీ బిచాణ ఎత్తేయడంతో ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. కరోనా తర్వాత వైద్య రంగంలో చాలా మార్పులు వచ్చాయి. దానికి తోడుగా వైద్య రంగానికి అనుగుణంగా ఐటీ సేవలు సైతం విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మెడికల్ కోడింగ్, ట్రాన్స్క్రిప్షన్, టెలిపతి ట్రైనింగ్ ఇలాంటి విభాగాల్లో సేవలందించేందుకు రకరకాల పేర్లతో ఐటీ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. మెడికల్ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలున్నాయంటూ యువతను నమ్మబలికి కోచింగ్ సెంటర్లు భారీ మేరకు డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇదే కోవలో భాగంగా హైదరాబాద్లో మరో భారీ కోచింగ్ మోసం వెలుగులోకొచ్చింది. మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో నడుస్తున్న ఓ సంస్థ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయి. యువతను మోసం చేసి రాత్రికి రాత్రే బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్లిపోయింది. శ్రీకాంత్ జోషి, దిలీప్ శివారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మైండ్ స్పార్క్ ప్రిడిక్షన్ కంపెనీలు స్టార్ట్ చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూ నిరుద్యోగులకు వల విసిరారు. వారి వద్ద ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. చివరికి 2 సంస్థలను మూసేసి డబ్బుతో ఉడాయించారు. ఒక్కసారిగా షాక్ అయిన యువతీ యువకులు కంపెనీల ముందు ఆందోళనకు దిగారు. మొత్తంగా 100 మంది బాధితులున్నట్లు తెలుస్తోంది. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జాయిన్ అయినాక వాళ్ళు ఎగ్జామ్ పెడతాను అని చెప్పి ల్యాగ్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఆగస్టులో పెట్టాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ దాకా తీసుకొచ్చారు. నవంబర్ 29కి మమ్మల్ని రమ్మన్నారు. మేము కాల్ చేసాం, సార్ మేము ఇలా వస్తున్నాం అది ఇది అని చెప్తే రండి స్లాట్స్ కూడా బుక్ చేస్తాను అన్నీ చెప్పారు. చెప్పి నైటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారి. ఇక్కడ కంపెనీకి వచ్చినాక సీఈఓకి నాకేం సంబంధం లేదు అది ఇది అని మాట్లాడారు. కానీ సీఈఓ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి మాకు ఈ కంపెనీ నుంచి వెళ్ళాక ప్రూఫ్స్ అన్నీ వచ్చాయి. సీఈఓ చెప్తే గ్రూప్లో పెట్టారు, సిపిసి ఇట్లా ట్రైనింగ్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అది ఇది అని చెప్తానే మేము ఆ కంపెనీని నమ్మి మైండ్ స్పార్క్ మంచిగా చెప్తున్నారు కదా అని నమ్మి మాత్రమే జాయిన్ అయ్యాం. కానీ సీఈఓ కూడా మొన్న వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మళ్ళీ మా ప్రూఫ్స్ అన్ని దొరికినాక అందులో వేరే ఉంది. పిఎస్కి కూడా వెళ్ళాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మెడికల్ కోడింగ్ అంటే ఫ్యూచర్ మంచి ఉంటుంది కదా అనేసి మేము జాయిన్ అయితే మొత్తం ఇలా ఫేక్ చేసేస్తారు. ఐటీ జాబ్స్ అనగానే చాలా మంది యువతి యువకులు ఆకర్షితులు అవుతున్నారని, కంపెనీ ఎలాంటిది అనేది కూడా చూడటం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.